హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా నేను త్రిరాత్ర వ్రతం పూజా విధానం ఎలా చేసుకోవాలో మీకు వివరిస్తానండి. త్రిరాత్ర వ్రతం అనగా అమ్మ లలితాదేవి జగన్మాతకు సంబంధించిన వ్రతం అండి. త్రిరాత్ర వ్రతం అంటే 3 రోజుల పాటు 3 పూటలు అమ్మ పారాయణం అంటే లలితాదేవి పారాయణం చేసుకోవడం అన్నమాట. ఈ వ్రతం ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎప్పుడు ముగించాలో ఈ వీడియోలో మీకు నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ఈ వ్రతం ఎప్పుడు మొదలు పెట్టాలి అంటే సప్తమి తిథి రోజు మొదలుపెట్టి దశమి తిథి రోజు ముగించాలి అండి. 3 పూటల అమ్మ పారాయణం చేయాలండి. సప్తమి తిథి రోజు అంటే సప్తమి తిథి రోజు ఉదయాన్నే లేచి అమ్మ ప్రాతకాలంలో లేచి నిత్య కర్మలు ముగించుకొని అమ్మకి షోడశోపచార పూజ చేసేసుకొని అమ్మ ముందు గణపతి పూజ చేసుకొని తర్వాత అమ్మ గణపతికి నమస్కరించుకొని గణపతికి ఈ విధంగా మొక్కుకోవాలండి. నేను చేసుకునే పూజలో ఎలాంటి లోపము ఎలాంటి ఆటంకం కలగకుండా చూడమ్మా ఈ 3 పూటలు ఈ 3 రోజులు అని మీరు గణపతికి నిండు మనసుతో కోరుకోవాలండి. అంతేకాకుండా మనము ఇది గణపతికి దండం పెట్టుకున్న తర్వాత అమ్మ లలితాదేవికి జగన్మాతకి నమస్కరించుకోవాలి. ఎలా నమస్కరించుకోవాలంటే అమ్మ ఈ పూజ చేసుకునే శక్తిని నాకు ప్రసాదించు. ఈ 3 రోజుల పాటు నేను ఈ పారాయణం చేసుకునే 3 రోజుల పాటు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడమ్మా అని అమ్మని మనస్ఫూర్తిగా నిండు మనసుతో కోరుకోవడం అన్నమాట. ఇక మనం పూజా విధానానికి వచ్చేద్దామండి. ఈ పూజ నవరాత్రి తిథులలో వచ్చే సప్తమి, అష్టమి, నవమి, దశమి రోజు చేసుకోవచ్చండి. నవరాత్రులలోనే చేసుకోవాలనేది ఏమీ లేదండి. మీరు ఏ మాసమైనా సరే ఈ శ్రావణ మాసంలో కూడా సప్తమి తిథి రోజు మొదలు పెట్టుకొని దశమి తిథి రోజు పూర్తి చేసుకోవచ్చండి. సప్తమి తిథి రోజు ఉదయాన్నే ప్రాతకాలంలో షోడశోపచార అన్ని పనులు ముగించేసుకొని షోడశోపచార పూజ చేసుకున్న తర్వాత ఉదయం మనం పారాయణం చేసుకోవాలండి. ఏ టైంకి అంటే 5:45 నిమిషాల నుండి 6:15 నిమిషాల వరకు మనము పారాయణం అయిపోవాలండి. అలాగే 11:45 నిమిషాల నుండి 12:15 వరకు అంటే 12:15 నిమిషాల వరకు ఈ పూజ సమాప్తం చేసుకోవాలి. లలితా పారాయణం సమాప్తం చేసుకోవాలి. అలాగే సాయం సంధ్యా వేళల్లో 5:45 నుంచి 6:15 నిమిషాల వరకు ఈ పూజా విధానం పూర్తి చేసుకోవాలండి. అలాగే ఈ లలితా పారాయణం చేసుకునే ఈ 3 పూటలు కూడా మనము ఎంతో నిష్ఠతో అమ్మని నిండు మనసుతో కోరుకొని ఈ పూజా విధానాన్ని పూర్తి చేసుకోవాలండి. అంతేకాకుండా మనం ఇది చదువుకునేటప్పుడు నిండు మనసుతో అమ్మని మనసులో తలుచుకొని పారాయణం చేయాలండి. ఇలా 3 పూటలు అమ్మకి పాలు పండ్లు ఇలా నైవేద్యం పెట్టొచ్చండి. ఏకహారతి పంచోపచార పూజ చేసుకోవాలండి. మొదటి రోజు మాత్రమే షోడశోపచార పూజ చేయాలి. ఈ 3 రోజులు 3 పూటలు పంచోపచార పూజ చేసుకొని అమ్మకి పాలు పండ్లు నైవేద్యం పెట్టి ఏకహారతి ఇచ్చేసుకోవాలి. ఆరోగ్యం సహకరించినంత వరకు 3 రోజులు 3 పూటలు పాలు పండ్లు తీసుకొని ఉండేటట్టు చూడండి. లేదు అంటే మనము టిఫిన్స్ అయినా చేయొచ్చండి. భోజనం మాత్రం చేయకూడదు. మళ్ళీ ఈ 3 రోజుల తర్వాత సప్తమి, అష్టమి, నవమి తిథులు చేసుకున్న తర్వాత దశమి రోజు కూడా ఉదయాన్నే అంటే 5:45 నుంచి 6:15 నిమిషాల వరకు అమ్మ పారాయణం పూర్తి చేసేసుకొని మన పంచోపచార పూజ చేసుకొని అమ్మ పారాయణం పూజ చేసేసుకొని అమ్మకి నైవేద్యం పెట్టేసి అలాగే అమ్మకి పసుబొట్టు అంటే వాయనం ఇచ్చేసుకోవాలండి. వాయనం ఇచ్చేసుకున్న తర్వాత మనము ఒక ముత్తైదుని పిలిచి వాయనం ఇచ్చేసి ఆమెకి భోజనాధికారాలు మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు మీరు భోజనం చేయాలండి. ఇది ఈ పూజా విధి. అమ్మ ఈ జగన్మాతకు సంబంధించిన ఈ లలితా వ్రతం చాలా ఎంతో అదృష్టం ఉంటే కానీ మనం ఈ వ్రతాన్ని చేయలేమండి. నేను ఫీల్ అయ్యానండి. ఈ వ్రతం చేసుకున్నన్ని రోజులు కూడా నేను ఫీల్ అయ్యానండి. ఈ వ్రతానికి నియమాలు ఏంటి అంటే కింద పడుకోవడం, అంతేకాకుండా బ్రహ్మచర్యం పాటించడం,
అంతేకాకుండా ఎక్కువ శాతం మెయిన్గా ఈ వ్రతానికి సంబంధించింది కోపం తెచ్చుకోకుండా ఉండేటట్టు చూసుకోండి. ఈ వ్రతం చేసుకున్నంతసేపు మొత్తం 3 రోజుల పాటు మనము అమ్మని మనసులో తలుచుకుంటూ పూర్తి చేసుకోవాలండి ఈ వ్రతాన్ని. ఎక్కువగా కోపం తెచ్చుకోవద్దు, ఎక్కువగా మాట్లాడకూడదు, ఎక్కువగా ఎవ్వరితో వాదించకూడదు. ఇవన్నీ ఏవి కూడా మనసులోకి రాకుండా చూడండి. మొదలు పెట్టుకున్న రోజే అమ్మని నిండు మనసుతో కోరుకోండి. ఈ వ్రతాన్ని నేను పూర్తి చేయాలమ్మా, నాకు ఆ శక్తిని ప్రసాదించు అని మీరు కోరుకుంటే ఆ అమ్మ ఎంతో నిండు మనసుతో మనకి ఆ శక్తిని ప్రసాదిస్తుందండి. అమ్మ జగన్మాత చాలా కరుణామయురాలండి. మీకు ఈ వీడియోలో చూపెడుతున్నట్టుగా చూడండి, ఆఖరి రోజు దశమి తిథి రోజు నేను ఇలా అమ్మకి నైవేద్యం పెట్టానండి. మడి వంట చేసి నైవేద్యం పెట్టాను. అలాగే అమ్మకి వాయనం కూడా ఇచ్చానండి. చూడండి, అమ్మకి గాజులు, చీర, శనగలు మనం ఎలా ఇస్తామో అలా అంతా వాయనం ఇవ్వాలండి. అంతేకాకుండా ముఖ్యమైనది ఏంటి అంటే తమలపాకులు మన వైపు ఉండేటట్టు చూసుకోండి. ఏది ఎలాగున్నా కూడా అమ్మకి బొట్టు పెట్టి వాయనం ఇచ్చేటప్పుడు మాత్రము తమలపాకులు మన వైపు ఉండేటట్టు చూడండి. ఒక్క అమ్మవారికి అని కాదండి, ఎవరికైనా ఇంటికొచ్చే ముత్తైదుకి మనం వాయనం ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా తమలపాకులు మన వైపు ఉండాలి. ఎప్పుడు కూడా వాయనం వృధా చేయకండి. మేము వాయనం ఇచ్చుకున్నాము అని అనుకుంటారు, కానీ ఈ తమలపాకుల దగ్గర చాలామంది మిస్టేక్ చేస్తారండి. ఎవ్వరు కూడా పొరపాటు చేయకండి. పొరపాటు చేయకుండా ఈ వ్రతాన్ని సంపూర్ణం చేయండి. అలాగే తమలపాకులు మన వైపు ఉంచుకొని అమ్మకి వాయనం ఇవ్వండి. అలా ఇస్తే మనము అమ్మకి ఇచ్చినట్టు అవుతుంది. ఇదండి ఈ త్రిరాత్ర వ్రత పూజా విధానం. మీకు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ చేయండి. నేను ఆ కమెంట్స్ రూపంలో మీకు కంప్లీట్గా పూర్తి చేస్తాను. ఆ జగన్మాత చాలా కరుణామయురాలండి. కోరిన కోరికలు తీరుస్తుంది. అమ్మ పూజ చేసుకున్నంతసేపు కూడా మనకి ఎటువంటి కోరికలు, ఎటువంటి ఆశ, ఎటువంటి దేని మీద మనకి ఈ కోరిక కోరుకోవాలి అనేది కూడా రాదండి. చక్కగా చేసుకోవాలి, అమ్మ పూజ చేసుకోవాలి అన్న దాని మీదే ఉంటుంది మనకి. ఇదండి త్రిరాత్ర వ్రత పూజా విధానము. అందరూ చేసుకుంటారని ఆశిస్తున్నానండి. సెలవు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః.